హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హెల్దీ డైట్ జోన్ ఛానల్. నేను మీ కవిత ఓంకారంని మీకోసం మరొక సరికొత్త రెసిపీతో వచ్చేసానమాట. థంబ్నెయిల్ చూసారు కదా, పొడుల పులిహోర. ఇదేంటి వెరైటీగా ఉంది అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, మనం నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందుగా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దండి. ముందుగా దీనికోసము ఒక 100 గ్రాములు లేదా కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి చింతపండును పిచ్చ లేకుండా చూసి బాగా వాష్ చేసి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని పల్పు తీసి పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా నేను ఎలా చేస్తున్నానో. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే చాలా ఈజీగా అర్థమవుతుంది. ముందుగా బాండి వేడి చేసేసి పచ్చిశనగ పప్పును వేసి వేయించుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుందన్నమాట వేగడానికి, అందుకే అన్ని పల్సెస్ కన్నా ముందుగా దీన్ని కొద్దిగా వేయించుకోవాలండి. ఇది కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పును యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో 1 బై 1 ఇంగ్రీడియంట్స్ అనేవి చెప్తాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఎలా ఉందో. ఇప్పుడు దీనికి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా టేస్ట్ అదిరిపోవటానికి ఇవన్నీ కూడా ఒక రీజన్ అండి. ఇవి టెంపుల్స్లో ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడైనా ఫెస్టివల్స్కి లేదా దేవుడికి ప్రసాదం కోసం ట్రై చేయొచ్చు. ఒక్క 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువగా మెంతులు యాడ్ చేసుకోవాలి. ఇవి చిరుచేదు వస్తాయండి, కాబట్టి కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. ఇవి బాగా వేపుకోవాలండి. ఇలాగే మంట మీద ఉంచి కలబెట్టకుండా మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత కలబెడుతూ అలా బాగా మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఒక టేబుల్ స్పూను జీలకర్ర యాడ్ చేశాను. ఇలా వేపుతూ ఆపుకుంటూ వేపుకోవాలి, అప్పుడే బాగా వేగుతాయి అన్నమాట. ఇవి ఎంత బాగా వేగి మంచి అరోమా వస్తే పులిహోరకి అంత మంచి టేస్ట్ వస్తుందనే విషయం మాత్రం మీరు మర్చిపోవద్దండి. చూసారు కదా, ఆపుతూ వేపుతున్నాను. ఈ వీడియోకి నేను ఒక 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నానండి. ప్లీజ్ చూసిన వాళ్ళు ఎవరైనా నాకు లైక్స్ ఇవ్వండి. లైక్స్ ఇవ్వటం వల్లనే నా వీడియో అనేది ముందుకు పుష్ అవుతుందన్నమాట. చాలా తక్కువగా లైక్స్ ఇస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారండి. లైక్ చేసి కామెంట్లు ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి. చూసారు కదా, ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో 1 కప్పు నువ్వులు యాడ్ చేసుకుంటున్నానండి. నువ్వులు కూడా మంచి టేస్ట్ని ఇస్తాయన్నమాట. ఇవి మళ్ళీ అలాగే ఉంచి మళ్ళీ ఒక 5 మినిట్స్కి అలా వేపుకుంటూ ఉండాలండి. చాలా ఓపికగా వేపుకోవాలన్నమాట. ఇవి వేపుకోవటంలోనే పులిహోర టేస్ట్ అంతా దాగి ఉంది. ఇప్పుడు ఎండుమిర్చికి తొడయాలు తీసుకొని వీటికి యాడ్ చేసుకోవాలండి. ఒక 10 లేదా 20 ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు. లేదు కారం తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి, అది మీ చాయిస్ అన్నమాట. వీటన్నిటిని చల్లారబెట్టేసి మిక్సీ జార్లో పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బాండీలో నూనె వేసి వేడైన తర్వాత పోపు దినుసుల్ని వేసుకోవాలి. ఇక్కడి నుంచి సేమ్ పులిహోర ఎలాగో అలాగే అన్నమాట. ఎండుమిరపకాయలు వేసాను, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి బాగా వేయించుకుంటున్నానండి పచ్చివాసన పోయే వరకు. ఇవి వేగిన తర్వాత మనము పల్పు తీసి పెట్టుకున్న చింతపండు అవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను జీడిపప్పు, వేరుశనగపప్పు యాడ్ చేసుకున్నానండి. వేరుశనగపప్పును ఆల్రెడీ కొంచెం రోస్ట్ చేసి పెట్టుకున్నానమాట. ఎందుకంటే వీటితో పాటు అయితే అవి బాగా వేగవు కాబట్టి ముందే కొంచెం వేపి పెట్టుకోవాలి. వీటిని బాగా వేయించుకోవాలన్నమాట, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇక్కడ వేసే 1 బై 1 ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చెప్తాను చూడండి. సాల్ట్ రుచికి సరిపడినంత యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కూడా మీరు కుక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది 1 మంత్ వరకు 15 డేస్ వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా మాడిపోకుండా కలబెట్టుకుంటూ ఉండాలి. ఒక 1/2 టేబుల్ స్పూను
ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇష్టమైన వాళ్ళు జాగ్రీ కూడా కొంచెము ఒక చిన్న ముక్క యాడ్ చేసుకోవచ్చండి. దీన్ని బాగా కలబెట్టుకుంటూ మనం ఇందాక పల్పు తీసి పెట్టుకున్న చింతపండును యాడ్ చేసి బాగా మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి ఇలా వస్తుందన్నమాట. ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలండి. ఇది ఎంత ఉడికితే అన్ని రోజులు నిల్వ అనేది ఉంటుందన్నమాట. చూడండి, మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఇక్కడ అన్నం పొడిగా వండి చల్లార్పు పెట్టుకున్నాను. దానిలో కొత్తిమీర యాడ్ చేసి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడిని అన్నానికి సరిపడినంత యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఎంత కావాలో అంత అందాజుగా స్పూన్ తోటి యాడ్ చేసుకుంటున్నాను. దీన్నంతా బాగా అన్నానికి కలిసేటట్టు ఈ పొడిని బాగా మనము గరిటెతో కలుపుకోవాలండి. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. టెంపుల్ స్టైల్లో ఇలాగే చేస్తారనమాట. ఒక్కసారి ట్రై చేసి రుచి చూడండి, మరి ఇంకెప్పుడు వేరే పులిహోరల జోలికి వెళ్ళరండి, నాది హామీ. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా అన్నం అంతా ఈ పొడి మొత్తం కలిసేలాగా చేసుకోవాలి, బాగా కలుపుకోవాలన్నమాట. ఇది మొత్తం కలిపిన తర్వాత మనం ఇంతకుముందు ఉడికించి పెట్టుకున్నాం కదా చింతపండు పేస్ట్, ఆ పేస్ట్ని ఎంత అన్నానికి అవసరమో అంత యాడ్ చేసుకోవాలి. అంత యాడ్ చేసుకుంటే పులుపు అయిపోతుందండి. అలా లేకుండా రైస్ని పట్టి ఇది అందాజుగా యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల మైను యాడ్ చేసుకున్నాను. దీన్ని కలుపుకొని కొత్తిమీరతో బాగా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే అండి, ఎంతో ఈజీ అయిన పొడుల పులిహోర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయటం, కామెంట్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దండి.